జోగి రమేష్‌తో వైసీపీ నేతలు ములాఖత్. నెల్లూరు జిల్లాలో ఉన్న మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగి రమేష్ ను ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తలశీల రఘురాము పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వానికి సిగ్గులేదని వైసీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపటమే ఆశయంగా పనిచేస్తుందన్నారు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి వైసీపీ తరపున ఎవరు మాట్లాడుతున్నారా అని లెక్కలు వేసి వాళ్లను అరెస్ట్ చేసే పనిలో కూటమి నాయకులు చాలా బిజీగా ఉన్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సెటైర్లు వేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తగ్గేదే లేదన్నారు. జైల్లో ఉన్న జోగి రమేష్ చాలా ధైర్యంగా ఉన్నారని, బయటకు వచ్చిన తరువాత తన వాయిస్ ఇంకా బలంగా వినిపిస్తానని తమతో అన్నట్లు ఎమ్మెల్సీ అన్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కు ఎలాంటి సంబంధం లేదని, కావాలని పనిగట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టారని ఎమ్మెల్సీ అన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేదే లేదని, ప్రజలందరూ అన్ని విషయాలు గమనిస్తున్నారని, త్వరలోనే సరైన బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో అన్నారు. వచ్చిన తర్వాత ఒక అరాచకమైనటువంటి పరిపాలన అందరం కూడా చూస్తూ ఉన్నాం. అనవసరమైనటువంటి అక్రమమైనటువంటి కేసుల్లో అందరినీ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించి జైలుల్లో పెడతా ఉన్నటువంటి తీరు మొదటి నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అనేకమైనటువంటి కేసులు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరి మీద కూడా పెట్టడం, నిర్బంధించడం కూడా జరుగుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా అలానే 86 రోజుల పాటు నిర్బంధించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జోగి రమేష్ గారిని తీసుకుంటే అసలు ఎక్కడ సంబంధం లేనటువంటి కేసు. ఆయన ఏదైతే ఒక చీప్ లిక్కర్ని తయారు చేసి, ఒక 10 రూపాయలకు ఒక బాటిల్ని తయారు చేసి ప్రాణాంతకమైనటువంటి ఆ చీప్ లిక్కర్ని ప్రజలకి అందిస్తూ ఉన్నారు అన్న బయటపడినప్పుడు జోగి రమేష్ గారు దాని మీద ఫైట్ చేయడానికి ముందుకెళ్తే ఇతన్ని తీసుకెళ్లి మళ్ళీ ఆ కేసులో ఇన్వాల్వ్ చేసినటువంటి తీరైతే అత్యంత జుగుప్సాకరమైంది. ఎక్కడ కూడా ఇంతకంటే అన్యాయం కూడా ఉండదు. ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడ కూడా ఈ రోజుకి కూడా ఎవిడెన్స్ లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా లోకేష్ ఏం చెప్పినాడు, ఒక తండ్రిని అరెస్ట్ చేస్తే ఆ బిడ్డ బాధ ఎలా ఉంటుంది, ఈ రాష్ట్ర బాధ ఎలా, ఈ రాష్ట్రం ఏ విధంగా బాధపడతా ఉంది, ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కూడా బాధపడతా ఉన్నాయి అని గొంతు చించుకొని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా లోకేష్ కానీ ఈరోజు ఎలాంటి సంబంధం లేకుండా అత్యంత బాధాకరమైనటువంటి విషయం అనమాట. జోగి రమేష్ గారిని అయితే ఒక కేసులో అతను ఎవరో ఒకరు అరెస్ట్ అయితే అతని దగ్గర ఫస్ట్లో కూడా ఒక వీడియో అతను రిలీజ్ చేసినాడు. దాంట్లో కూడా ఎక్కడో కూడా ఈయన పేరు లేదు. అరెస్ట్ అయిన తర్వాత, జైల్లో వచ్చిన తర్వాత ఒక వీడియోని ఒకదాన్ని రిలీజ్ చేసి ఆ వీడియోలో జోగి రమేష్ గారి పేరుని ఇంక్లూడ్ చేయొచ్చు. జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి ఈరోజు నెల్లూరు జైలుకి తరలించినటువంటి తీరు చూస్తే ఎవరైనా కూడా ఈరోజు గాంధీ మహాత్ముడు ఉన్నా కూడా ఆయన కూడా తీసుకుని జైల్లో పెట్టే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. ఎంతకంటే అరాచకం ఎక్కడ లేదు. మీరు ఒక్కటి కూడా గమనించవచ్చు. ఇన్ని కేసులు పెడతా ఉన్నారు కదా, ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు ఒక కార్యక్రమం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు చేసినాం. ఎంత అద్భుతమైనటువంటి స్పందన ఉంది. ఎంతమంది, కొన్ని వేల మంది ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రోడ్డు మీదకి వచ్చినారు. ఈ రోజు కూడా మాకు ఆంక్షలు విధించినారు. 100 మంది కంటే ఎక్కువ రాకూడదని అనేకమైనటువంటి ఆంక్షలు విధించినా కూడా ఎవరూ లెక్క చేయాలి. వాటికి ఆంక్షలు మితిమీరితే కేసులు పెడతామని కూడా చెప్పినా కూడా కేసులు పెట్టించుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారే కానీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎక్కడ కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు, కార్యకర్త కూడా వెనకడిగేసే ప్రశ్నే లేదు. అదేవిధంగా ప్రజలు కూడా ఈరోజు ఈ రాక్షస పాలన ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా అన్న ఆలోచనతో ఈరోజు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. జోగి రమేష్ గారిని లోపలికి వెళ్ళి పరామర్శించినప్పుడు సీనియర్ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి తలశీల రఘురామన్న ఈరోజు అదే పనిగా జోగి రమేష్ గారిని పరామర్శించాలా అని చెప్పి తాడేపల్లి నుంచి ఈరోజు మార్నింగ్ రావడం కూడా జరిగింది. తప్పకుండా జోగి రమేష్ గారు చాలా ధైర్యంగా ఉన్నారు. రఘురామన్న కూడా ఆయనకు ఒక భరోసాని ఇవ్వడం కూడా జరిగింది. పార్టీ యావత్తు కూడా జోగి రమేష్ గారికి అక్రమంగా నిర్బంధించినటువంటి కేసుల మీద జోగి రమేష్ గారికి పార్టీ అండగా ఉంటుందనే విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. జోగి రమేష్ గారు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. ఏం పర్లేదన్నా ఇట్లాంటి కేసులు ఏమైనా కూడా చేసే పోరాటంలో ఎక్కడా కూడా వెనుకడిగేసేది లేదు. ఎన్ని రోజులు మహా అయితే ఇక్కడ జైల్లో పెడతారు. బయట వచ్చిన తర్వాత నాకు ఇంతకుముందు ఏదైతే వాయిస్ ఉందో అంతకు మించినటువంటి వాయిస్ని రేపు కూటమి ప్రభుత్వం చూడబోతుందని చెప్పి జోగి రమేష్ గారు చాలా ధైర్యంగా కూడా చెప్పడం జరిగింది. కొంచెమైనా కూడా సిగ్గుపడాలి కూటమి ప్రభుత్వం. ఈ విధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా భయపడట్లేదు అని అన్నప్పుడు కూడా కనీసం సిగ్గుపడైనా కూడా ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టడం మానుకోగలగాల. కానీ వారికి ఆ సిగ్గు కానీ అటు మొహం ఎక్కడ కూడా కనిపించదు ఆ నాయకుల దగ్గర. సో తప్పకుండా అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ 3 సంవత్సరాలు కనుక మనం కనుక కష్టపడి ఈ కష్టకాలాల్లో నుంచి కనుక కొంచెం ప్రజలందరినీ కూడా
ధైర్యం చెప్పగలిగితే తప్పకుండా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు ప్రజలకి మంచి జరుగుతుంది. ఈ రోజు ఈ అరాచకం ఏదైతే చూపిస్తూ ఉంటారో ఒక్కొక్క అధికారికి కానీ ఒక్కొక్క నాయకుడికి కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రేపటి రోజున వాళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి పాపాలు ఆ పాపాలు పండే రోజు తొందరలోనే వస్తుందని. సో అందరం కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు, కాన్ఫిడెంట్గా నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా ఈరోజు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కావడం కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్న రోజులు పార్టీ కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇలానే ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది.